పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. యేసుక్రీస్తు స్వయంగా ఎన్నుకొనినటువంటి 12 మంది అపోస్తలులలో ఇద్దరైనటువంటి సీమోను, యోధా గారుల యొక్క పండుగను ఈరోజు తల్లి తిరుసభ జరుపుకుంటుంది. ఇతర అపోస్తలుల గురించి తెలిసినంత సమాచారం గాని, వాళ్ళ జీవితం, వాళ్ళ స్వార్థ పరిచర్య గురించి పెద్దగా మనకు తెలియకపోయినా, వీరిద్దరి పేర్లు 12 మంది అపోస్తలులలో వాళ్ళ జాబితాలో మార్కు, మత్తయి, లూకా ఈ 3 సువార్తల్లో కూడా మనకు కనిపిస్తుంది. ఒక సాంప్రదాయం ప్రకారం అప్పట్లో యేసుక్రీస్తు యొక్క సోదరులు అనేటటువంటి ఒక అపోహ ఉండేది. దానికి కారణం యేసుక్రీస్తు అద్భుతాలు చేసినప్పుడు ఆయన సోదరులకు సీమోను, యోధాలు మన మధ్య లేరా అన్న వచనాన్ని మనం చూస్తాం. కానీ వీరు బహుశా యేసుక్రీస్తుకు దూరపు చుట్టాలై ఉంటారనేది స్వయంగా ఆయన కుటుంబీకులు లేదా ఆయన సోదరులు కాదు అనేది శ్రీసభ ప్రగాఢంగా బోధిస్తుంది. వాళ్ళ స్వార్థ పరిచర్య ఎక్కడ చేశారనే విషయం మీద శ్రీసభ చరిత్రలో పెద్దగా ఆధారాలు లేకపోయినా, పర్షియా దేశంలో వాడు వేదసాక్షి మరణం పొందారన్న విషయం మనకి విదితమవుతుంది. పునీత సీమోను గారిని రంపం లాంటి ఒక పదునైనటువంటి ఒక వస్తువుతో ఆయన్ని చంపారు అని, యోధా గారు కర్రలతో కొట్టి చంపబడ్డారు అని చరిత్ర చెబుతూ ఉంది. నూతన నిబంధనలో మనకు కనిపించే అత్యంత చిన్నది, కేవలం ఒక అధ్యాయం మాత్రమే ఉన్నటువంటి పునీత యోధా గారి యొక్క లేఖనే మనం చూస్తాం. ఆ లేఖను స్వయాన యోధా గారే రాశారనేది ప్రధానమైనటువంటి శ్రీసభ సాంప్రదాయం. వీరిద్దరిలో ముఖ్యంగా పునీత యోధా గారు, యోధా తద్దయి అని ఒక సువార్తలో పేర్కొనబడుతుంది. యోధా అని ఇతర సువార్తల్లో పేర్కొనబడుతుంది. పునీత యోధా గారికి ముఖ్యంగా తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో ఎక్కువగా ఆయన పట్ల డివోషన్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆయన హోప్‌లెస్ మరియు డెస్పరేట్ సిట్యుయేషన్స్ అంటే ఇంక వేరే దారి లేదు, పూర్తి నిరాశల్లో, నిస్పృహల్లో ఉన్నటువంటి ఇంక వేరే మార్గం ఏదీ లేదనుకున్నప్పుడు చాలా అద్భుతాలు ఎక్కువగా జరిగినట్టుగా పునీత యోధా గారి యొక్క పుణ్యక్షేత్రాల్లో లేదా ఆయనకి అంకితం చేయబడినటువంటి దేవాలయాల్లో చాలా గొప్ప అద్భుతాలు జరిగినట్టుగా చాలా దాఖలాలు కూడా ఉన్నాయి. ఇలాంటి గొప్ప పునీతుల యొక్క పండుగ మనం జరుపుకుంటూ ఉండగా, సువార్త ప్రకటనలో అపోస్తుల యొక్క మాదిరిని, వాళ్ళ ఉదాహరణని మనం కూడా అవలంబించే కృపను, మన జీవితంలో పాటించే కృపను దేవుడు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. ఈనాటి సువిశేషంలో యేసుక్రీస్తు అపోస్తులను ఎన్నుకునే ముందు ఆయన రాత్రంతా కూడా ప్రార్థనలో గడపడం మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థనా సువార్తగా పేర్కొనబడేటటువంటి లూకా సువార్తలో యేసుక్రీస్తు తరచుగా ప్రార్థన చేయటం, ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఘట్టాలు, ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు యేసుక్రీస్తు ప్రార్థనలో నిమగ్నమై ఉండటం మనం చూస్తాం. సాధారణంగా మనం ఎంత ముఖ్యమైన పని చేస్తూ ఉంటే ప్రార్థనకి అంత తక్కువ సమయం మనకు మిగులుతుంది. నిజానికి ఎంత ముఖ్యమైన పని అయితే మన ప్రార్థన కూడా అంత బలంగా ఉండాలనేది స్వయంగా యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రార్థన, మన జీవితంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు, ఇవి రెండిటిని కూడా మిళితంగా మనం మమేకంగా చూడాలి. భోజనం చేసేటప్పుడు లేదా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ఏదైనా చర్చిని దాటుకుంటూ వెళుతున్నప్పుడు కానీ, ప్రయాణం చేసే ముందు కానీ, హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ, కేవలం ఇలాంటి సందర్భాలకే మనం ప్రార్థన పరిమితం చేయకుండా, ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, లేదా ఎవరితోనైనా మాట్లాడడానికి వెళ్ళే ముందు మన మాటలను దేవుడు దీవించాలి అని, అలాంటి సందర్భాలను కూడా మనం ప్రార్థనాపూర్వకంగానే మనం చేసే కృపను దేవుడు మనకు ప్రసాదించాలని ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమేన్.